Subscribe now and press the bell icon. జయ గీతి పాడరా జయధ్వని చేయరా దుష్టుని దును మాడరా సోదరా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది నివర్తనమగుటకు సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త జీవితము, పాత జీవితము. ప్రభువులో క్రొత్త జీవితము, లోకములో పాత జీవితము. లోకములో ఉన్నదంతా పాతదే, ప్రభువులో ఉన్నదే కొత్తది. ఏదైనా ప్రభువులో ఉన్నావా నీ మనస్సు మారి నూతన పరచబడుద్ది. ఏదైనా నువ్వు ప్రభువులో ఆనందించగలుగుతున్నావు అంటే లోకంలో ఈ ఆనందం లేదు, నీ ఇంట్లో ఈ ఆనందం లేదు, నీ ఉద్యోగంలో నీ సంపాదనలో ఈ ఆనందం లేదు, ఈ సంతృప్తి లేదు. సంఘములో దేవునిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇది నూతనమైన జీవిత అనుభవం. హల్లెలూయా. ఏమంటాడంటే పాత నిబంధన ఒకటి ఉంది. మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం గొప్పది. ఇశ్రాయేలీయులు మారటానికి, ఇశ్రాయేలీయులు దేవుని ఆధీనంలో ఉండటానికి, వారు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా ఉండటానికి, వారు పాపం చేయకుండా ఉండటానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయనను ఇశ్రాయేలీయులు మార్పు లేదు. ఆజ్ఞలు మార్చలేకపోయినాయి. దేవుని ఆజ్ఞలు గొప్పవే కానీ వారు వాటిని ఆచరించలేదు కాబట్టి వారు నశించిపోయారు. 40 సంవత్సరాల అరణ్య మార్గంలో 11 రోజుల్లో వెళ్ళవలసినటువంటి కనాను దేశానికి 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు ప్రయాణం చేయడానికి. తిరిగిన చోటనే తిరుగుతూ ఉన్నారు, దాటిందే దాటుతున్నారు. అరణ్యంలో తిరుగుతూ ఉంటే దేవుని కృప వారిని వెంబడించింది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, పరలోకము మన్నా కురిసింది. దేవునితో సహవాసము వారు చేయటం లేదు కానీ దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి వారు బ్రతికారు. అయితే వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. 40 సంవత్సరాలు అంటే అక్కడే పిల్లలు పుట్టారు, అక్కడే పెళ్ళిళ్ళు అయినాయి, అక్కడే వారి పెద్దవాళ్ళు అయిపోయారు. మళ్ళీ 2వ తరం వారు కూడా అక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అరణ్యంలోనే అన్యులతో సహవాసం చేశారు. వారి విగ్రహాలు తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకున్నారు, వారితో సంబంధాలు కలుపుకున్నారు. మిశ్రమ జీవితం జీవిస్తూ ఉంటే దేవుని కోపం వారి మీద రగిలింది. అది పాత నిబంధన. హల్లెలూయా. అబ్రహాము కాలంలో ఉన్నది పాత నిబంధనే. అబ్రహాము నీతిమంతుడే, కానీ అబ్రహాము ఇంట్లో ఉన్న ఒక లోతుగాడు వాడు నశించిపోయాడు. నశించడం అంటే చచ్చిపోలేదు కానీ అప్రశస్త దేవుని నామానికి చెడ్డ పేరు వచ్చింది. పాపం చేసింది కుమార్తెలే కావచ్చు, పాపంలో పాల్గొన్నవాడు లోతు కూడా. లోతు భార్య లోకం వైపు చూసి ఉప్పుతమంగా మారిపోయింది. లోతు లోకం వైపు చూడలేదు కానీ అబ్రహాముకు దూరం అయిపోయాడు. హల్లెలూయా. అబ్రహాముని విశ్వాసకు తండ్రి అయినటువంటి ఒక మంచి నీతిమంతుడికి దూరం అయిపోయాడు. లోకమును ఆశించి పచ్చని స్థలాన్ని కోరుకొని అబ్రహాముతో గుడారంలో ఉండకుండా వేరైపోయి దూరం అయిపోయి లోకం కొంచెం లోపలికి పోయి సొదొమ గొమొర్ర అనేటువంటి ఆ శాపగ్రస్తమైన పట్టణాలకు వెళ్ళిపోయి పట్టణం కాలిపోయింది. దేవుని కృపతో లోతు బతికాడు కానీ లోతు సంతానము భ్రష్ట సంతానము. ఇది మన ప్రేమ దేవుని లోకములో నువ్వు ఎంత ఉన్నా ఎంత లేకున్నా, ఇన్ని మిద్దెలు మేడలు వెండి బంగారం ఉన్నా నీకు నెమ్మది లేదండి. నా దగ్గర ఇప్పుడు ₹1 కోటి లేవు,
మా ఇంట్లో బంగారం లేదు, పెద్ద పెద్ద సామాన్లు లేవు. పాత్రం ఎప్పుడు అంటూ ఉంటుంది, ఇంత పెద్ద ఇంట్లో మనకు ఏమి ఫర్నిచర్ లేదు, ఇంతేనా, ఈ సోఫా అయినా, ఈ పాత కుర్చీలేనా, ఇంతేనా, ఎంత కావాలి ఇంకా? దేవుడితో పెద్ద ఇల్లు ఇచ్చాడు, మనం ఉన్నది ఇద్దరం చాలదా? కానీ ఫర్నిచర్ అంటే కోరుకోవడం తప్పులేదు. లోకంలో ఉంటే మనకు నెమ్మది ఉండదండి. ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ మంచం సరిపోదు, ఈ బెడ్ సరిపోదు, ఈ ఏసీ సరిపోదు, ఈ కారు సరిపోదు, లేదా ఈ సుఖం సరిపోదు, ఇంకా కావాలని లోకము అరులు చూస్తూ ఉంటే లోకంలో నెమ్మది లేదండి. వారిని చూసి వీరిని చూసి అవి కావాలి ఇవి కావాలని చెప్పి కోరుకుంటే మనకు రావు. కొన్ని దేవుడు ఇవ్వడు. దేవుడు ఇవ్వనివి కూడా మనం కోరుకుంటాం, దాన్ని దురాశ అంటారు. ఆశలు గుర్రాలైతే ఆ స్పీడ్ తట్టుకోలేమండి. మన కోరికలు గుర్రాలైతే ఆ స్పీడ్ తట్టుకోలేము మనం. ఏదన్నా మన స్పీడ్ తగ్గించుకోవాలి. స్పీడ్ తగ్గడానికి ఏం కావాలంటే కళ్ళెం కావాలి, వారు కావాలి. ప్రేమ దేవుని పిల్లలు, నిజమన పాత లోకంలో ఉన్నాం, పాత జీవితంలో ఉన్నాం. క్రొత్తది మనకు రావాలి. క్రొత్తదనం ఏదైనా ఉంటే అది దేవునిలోనే ఉందండి. హల్లెలూయా. దేవుడు క్రొత్తది ఇచ్చేవాడు. ఇంకా పాత లోకం కోసం ఎంత ప్రయాసపడతామండి? ప్రయాసపడండి. పిల్లలను పోషించండి, కుటుంబాలను నిర్వహించుకోండి, భర్తలను భార్యలను మీరు మీ ధర్మాలు నెరవేర్చండి యేసయ్య వచ్చేదాకా. ఎందుకంటే సంఘము దేవుడు మనకిచ్చిన గొప్ప స్థలము. ఒక భక్తుడు అన్నాడు, నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట, భూలోకంలో ఏదైనా ఉంటే, పరలోకం ఉంటే అనుభవం ఏదైనా ఉంటే, భూలోకంలో చిన్న పరలోకం అంటే ఏదయ్యా అంటే అది దేవుడికి ఇచ్చిన సంఘమే. హల్లెలూయా. పరలోకం ఒకటి ఉంది, అది రియల్, ఇట్ ఈస్ రియల్. హెవెన్ ఈజ్ రియల్, హెల్ ఈజ్ రియల్. అయితే ఆ పరలోకానికి మనం వెళ్ళకముందు భూలోకంలో మనకు ఒక చిన్న పరలోకాన్ని దేవుడు ఇచ్చాడు. సంఘములను ఉండలేకపోతే పరలోకము కూడా వెళ్ళావు. నీకు దేవుడు ఇచ్చిన సంఘములను ఉండలేకపోతే, సంఘములో సహవాసములో నువ్వు ఓర్చుకొని సహనంతో అన్నిటినీ భరించి ప్రభువులు ఆనందిస్తూ సాగిపోలేకపోతే, రక్షణలో కొనసాగలేకపోతే, నీ సాక్ష్యాన్ని నీవు ప్రకటిస్తూ ప్రభువులో సాగిపోలేకపోతే నీవు లోకంలో కూడా నెమ్మదిగా ఉండవు. నీకు ఆనందం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది, సంతృప్తినిచ్చేది దేవుడు నీకు ఇచ్చిన సంఘము. ఇది చిన్న పరలోకం. అందుకని సంఘ సహవాసాన్ని కోరుకోండి. సంఘానికి ఏ పరిస్థితిలో దూరం కావద్దు. దూరమై నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు. కానీ లోకము పాతది, సంఘము కొత్తది. సంఘములో దేవుడు నీకు ఆత్మీయ అనుభవాలు, నూతనమైన ఆత్మీయ అనుభవాలు ఇస్తాడు. నా మట్టుకు నేను ఇదే పాత సంఘంలో కొత్త ఆత్మీయ అనుభవాలను పొందుకుంటున్నా. హల్లెలూయా. ఏ ఆదివారానికి ఆదివారము నాకు నూతనత్వాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. నా ప్రసంగాలు కాదు, నా వాక్యము, నా పరిచర్య కాదు, ఇది నేను చేయవలసిన నా బాధ్యత కాబట్టి నేను చేస్తూ ఉంటాను. కానీ ఎప్పటికప్పుడే నూతనమైనటువంటి అనుభవాలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే అదే నాకు ఆనందం. హల్లెలూయా. నా ఇంట్లో లేనటువంటి ఆనందము, సంతోషము నా సంఘంలో నాకు ఉంది. ఇదన మన పాత నిబంధనలో మనం లేము, క్రీస్తు పూర్వం మనం లేము, క్రీస్తు శకంలో ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు శకంలో ఉన్నాం. క్రీస్తు కాలంతో ఉన్నాడు. కాలంతో కాలగర్భంలో యేసయ్య కలిసిపోలేదు. యేసయ్య మంటికి మన్నైపోలేదు. ఆయన శవము కుళ్ళిపోలేదు. ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మయంపరచబడినాడు. ప్రపంచ చరిత్రలో ఏదైనా ఖాళీ సమాధి ఏదైనా ఉంటే అది యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే. అది తెరవబడిన సమాధి. ఆ సమాధి మూసివేయబడలేదు, అది తెరవబడిన సమాధి. యెరూషలేము వెళ్ళి వారందరూ లక్షలాది మంది ఆ సమాధిలో దిగి ఏడ్చి కన్నీరు కార్చి ప్రభువును స్తుతించి ఆరాధించి వస్తున్నారు. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం యెరూషలేము వెళ్ళలేకపోతున్నాం, సమాధిలో దిగలేకపోతున్నాం. పర్వాలేదు, తెరవబడిన సమాధి యేసయ్యది. రేపు మనం చచ్చిపోతే మనకు సమాధులు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ అది చిన్న గోరి అయినా పెద్ద సమాధి అయినా అది మూసివేయబడుద్ది. కానీ యేసయ్య వచ్చినప్పుడు అది తెరుచుకుంటాయి. హల్లెలూయా. పాపులు లేస్తారు, నీతిమంతులు లేస్తారు. పాపులు పునరుత్థానం ఉంది, నీతిమంతుల పునరుత్థానం ఉంది. నువ్వు పాత జీవితం జీవిస్తే నీకు గతి లేదు. పాత నిబంధన మన కోసం కాదండి, ధర్మశాస్త్రం కూడా మన కోసం కాదు. యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞలను కుదించి ఇప్పుడు 10 ఆజ్ఞలు కాదు, ఇక 2 ఆజ్ఞలు ఇస్తానన్నాడు. నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ శక్తితో, నీ పూర్ణ విశ్వాసముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను సేవించు. ఆ తర్వాత నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలే నువ్వు పాటిస్తే చాలు. ఇక 10 ఆజ్ఞలు అవసరం లేదు. ఇశ్రాయేలీయుల కోసం 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అది పాత నిబంధన. ఈనాడు
కొత్త నిబంధన ఇచ్చాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. ఆయన్ని ప్రేమించు, అలాగే నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. ఆ రెండు కూడా మనం చేయలేకపోతున్నాం. క్రొత్త జీవితంలో లేదు. మనం ఇంకా మార్పు చెందలేదేమో, పేరుకు క్రైస్తవులమే. ఎంతకాలము పాత నిబంధనలో జీవిద్దాం. సెలవిస్తున్నాడు ప్రభు ఆత్మ ద్వారా. భక్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తుంటాడు. ఆయన మనకు కొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదైపోయింది, పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది నివర్తనమైపోద్ది, అదృశ్యమైపోద్ది. పాత నిబంధన ఇప్పుడు లేదు. ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఇశ్రాయేల్ దేశం ఉంది, భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. మందిరం లేదు. హల్లెలూయా. యెహోవా మందిరం లేదు. యెహోవా మందిర స్థలంలో ఒక మసీదు ఉంది. దానికోసం ఇప్పుడు పోరాటం జరుగుతూ ఉంది. యుద్ధము, ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. రోజు రోజుకు యుద్ధములు ఎక్కువైపోతున్నాయి. నేటి దినమున అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ మూడు ఏకమై ప్రపంచ యుద్ధానికి మార్గం సరళం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఎర్ర సముద్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేల్ దాటిన ఎర్ర సముద్రంలో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేల్కు హమాస్ వారికి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం మానపడానికి ఎవరు ముందుకు రావట్లేదు. యుద్ధమును మానుపువాడు, బల్యమును తెగనరుకువాడు యెహోవా. హల్లెలూయా. యుద్ధం మానాలంటే దేవుడు కలిగించుకోవాలి. లేదా దేవుడు కలిగించుకోకుండా ఉంటే ప్రపంచ యుద్ధము ఆగదు. ప్రపంచ యుద్ధం వస్తే హైదరాబాదులో మనం ఉంటామా? ఎక్కడికి పారిపోతాం. ఒక బాంబు చాలు హైదరాబాదు భస్మమైపోవడానికి. అన్న బాంబులు తయారు చేస్తున్నారు. ఇదైనా మనం బ్రతికి పట్టుకడుతున్నామంటే దేవుని మహాకృప. మనం పాత నిబంధనలు లేమండి, మనం కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధనలో మనం కొత్తగా లేము. మనం దేవుడు అంటున్నాడు, పాత నిబంధన పాతదైపోయింది. ఏది పాతదైపోవునో, ఏది ఉడికిపోవునో అది ఊడిపోద్ది. అది ఊడిపోయింది. చీదితే ఊడిపోయి ముక్కు ఎందుకు? మనం ఎప్పుడు ఊడిపోతామో మనకు తెలియదు. కానీ మనం నికరంగా స్థిరంగా ఉండాలంటే సంఘము క్రొత్తది, పాతది కాదు. నిజంగా దేవుని సంఘం అయితే, జీవముల దేవుని సంఘం అయితే అది ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందండి. 10 మందే ఉన్నప్పటికీ, ఒక 20 మందే ఉన్నప్పటికీ, లక్షలాది మందికి అవసరం లేదు. యథార్థమైన భక్తి చేసేవారు ఓ 10 మంది చాలు. యెహోవా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, నా స్నేహితుడిని అబ్రాహాము చెప్పకుండా ఈ పని చేస్తానా అని అబ్రాహాముతో చెప్పినప్పుడు, అబ్రాహాము సొదొమ గొమొర్రా పట్టణంలో లేడు. అబ్రాహాము మమరే ప్రాంతంలో కొండ మీద గుడారం వేసుకొని ఉన్నాడు. పట్టణంలో లేడు అబ్రాహాము. కానీ లోతు అబ్రాహాముకు వెళ్ళాడు. అబ్రాహాము తమ్ముడు లోతు, తమ్ముడు కొడుకు. ప్రేమ దేవుని పిల్లరా, అబ్రాహాము అన్నాడు, దేవా యెహోవా, నా తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఆ పట్టణం నువ్వు నాశనం చేయబోతున్నావు, దయచేసి నాశనం చేయొద్దని చెప్పి ఖచ్చితంగా స్పష్టంగా చెప్పలే. దేవుని అబ్రాహాము మనసులో ఉండేదేదో దేవునికి తెలుసు బాగా. దేవుడు లోతు కూడా నీతిమంతుడే కాబట్టి అబ్రహామును బట్టి లోతును రక్షించడానికి దేవుడు ఏమైనా కలిగించుకుంటాడేమో అని, దేవా దయచేసి సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయొద్దని అడిగితే దేవుడు అన్నాడు, 10 మంది నీతిమంతులను చూపిస్తావా అన్నాడు. చాలా బేరం జరిగింది. బేరం అంతా అయిపోయిన తర్వాత చివరిలో 10 మంది నీతిమంతులను చూపిస్తావా? 10 మంది నీతిమంతులను నువ్వు చూపిస్తే ఆ పట్టణంలో నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. ఎందుకు తెలుసా? ఆ పట్టణము పాపము చేసి 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 పాపములోనే నశించిపోయి పాతదైపోతే దేవుని దృష్టికి ఆ పట్టణంలో 2 ఇష్టం లేదు. ఇక దేవునికి ఈ పట్టణం నేను నాశనం చేస్తాను, ఈ యొక్క జనాంగాన్ని తీసివేసి కొత్త తరాన్ని నేను పుట్టిస్తాను. యేసయ్యకు కొత్త తరం కావాలి. పాతది ఎంతకాలం ఉంటుందండి? పాతది ఉడిగిపోద్ది, పాతది కనపడదిక. పాతది కనపడకపోతే అది కాలిపోవాలి, అది బూడిదగా మారిపోవాలి. దేవుడు అగ్ని వేస్తే అగ్ని గంధకములతోటి పట్టణాలు 2 కాలిపోయినాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు 2 జంట నగరాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా 2 పట్టణాలు కాలిపోయినాయి. ఆ పట్టణంలో లోతు కొడుకులు చచ్చారు, కూతుర్లు మాత్రమే బయటపడ్డారు. లోతు కుమార్తెలను చేసుకోవాల్సిన అల్లుళ్ళు కూడా, ఎంగేజ్ అయిపోయిన అల్లుళ్ళు కూడా అక్కడ చచ్చారు. వారు బయటకు రాలేదు. దేవదూతల మాట వారు వినలేదు, నశించిపోయారు. ఏదైనా నీవు నేను సంఘంలో ఉన్నాం, పట్టణంలోనే ఉన్నాం. కానీ మనం ఎక్కడ ఉన్నామండి? ఇప్పుడు
సంఘంలో బాకానాదము క్షమించండి, బాకాలోయలో ఉన్నా మన దుఃఖము, మన కన్నీరు, మన ఏడుపు, మన దరిద్రత, మన కుటుంబాల్లో మన నెమ్మదించడం మనకున్నా మన దేవుడు తీసుకొచ్చి ఆయన ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఇక్కడ మనకు రక్షణ ఆనందం ఉంది, ఒక సంతృప్తి ఉంది, ఒక సమాధానం ఉంది, ఒక నెమ్మది ఉంది. మన రోగములో, మన బాధలో, మన దరిద్రతలో, మన కలిమిలో, మన లేమిలో మనం దేవునిలో ఉన్నాము, నెమ్మది ఉంది. నా దేవుడు నాకున్నాడని ఆత్మ సంతృప్తి మనకుంది. ఈ దినమున ఒకవైపున లోకంలో ఏడుస్తున్నాం, సంఘంలో సంతోషిస్తున్నాం. బాకానాదం చేస్తున్నావా? నీ కన్నీటితోటి నీ పరుపు తేలుతూ ఉంది. నీవు లోయలో ఉన్నావు, అంటే దేవుడు నిన్ను తీసుకొచ్చి సీయోనులో పెట్టాడు. ఉన్నత స్థలంలో నువ్వు ఉన్నావు, సంతోషించు. నీవు పాత లోకంలో ఉన్నావు కానీ క్రొత్త జీవితంలో ఉన్నావు. లోకము పాతదే, ఇది ఎప్పుడైనా పోద్ది. ఈ లోకం ఎల్లకాలం ఉండదు. ఇక బాంబు వేస్తే పోద్ది, సునామీ వస్తే పోద్ది, భూకంపం వస్తే పోద్ది. ప్రపంచంలో నిన్న మొన్న కూడా మన దేశంలో కూడా కంపించింది, ఆయా పట్టణాలు కంపించింది. కానీ మన దేశం, మన హైదరాబాద్కు ఇంకా భూకంపం రావాలని కోరుకోవద్దు. ఎందుకంటే ఇండియా మొత్తంలో ఏదైనా సేఫ్ ప్లేసు, క్షేమమైన ప్లేస్ ఏది ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే. హల్లెలూయా. తెలంగాణ రాష్ట్రము క్షేమమైంది. ఇక్కడ భూకంపాలు ఎక్కువగా రావు, సునామీలు రావు, ఎందుకంటే సముద్రం ఒక దూరంగా ఉంది. భూకంపాలు కూడా రావు. ఈ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా టు లివ్ అంట. జీవించడానికి, నివసించడానికి ఏదైనా క్షేమమైన ప్రాంతం ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. హల్లెలూయా. ఆంధ్రాలో కూడా క్షేమం లేదు. తెలంగాణ అంటే సైంటిస్టులు చెప్పే మాట ఇది, నేను చెప్పే మాట కాదు. అయినా ఇక్కడ కూడా దేవుడు కోప్పడితే ఇది కూడా ఉండదు. దేవుడిని ఉగ్రత ఎక్కడికి వచ్చినా తట్టుకోలేదు. నీవు ప్రభు అంటాడు, క్రొత్త నిబంధన అనేది నీకు దేవుడు ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధనలో క్రొత్త ఆజ్ఞలతోటి దేవుడు నిన్ను నియమించాడు. నీవు క్రొత్తగా జీవిస్తావా? లేకపోతే కొత్త సంవత్సరం చెప్పుకోవటమే కానీ క్రొత్త జీవితంలో లేకపోతే పాతదైపోద్ది. పాతది దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. పాతది ఉడికిపోద్ది, పాతది నివర్తనమైపోద్ది, అంటే అదృశ్యమే, కనపడకుండా పోద్ది. దయచేసి మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారే కొన్ని మాటలు చెప్పాడు. పాత జీవితం గురించి, కొత్త జీవితం గురించి చెప్పాడు. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలిచిపరచును, చిరుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము ఎవరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండానని చెప్పాను. హల్లెలూయా. ఎంత మంచి మాటలు చెప్పాను యేసయ్య. నువ్వు పాత జీవితం జీవిస్తూ నేను కొత్తగా ఉన్నానంటే ఇది అబద్ధం. నీ జీవితం పాతగా ఉంటూ పాత ఆలోచనలు, పాత స్వభావములు, పాత అలవాట్లు, పాత మాటలు, పాత సంభాషణలు, పాత కోరికలు అన్నిటినీ అలాగే ఉంచుకొని ఏది పాతది పోగొట్టుకోకుండా కొత్తదనం లేకుండా ఉంటూనే కొత్త సంవత్సరాలు ప్రవేశించాలని చెప్పి కొత్త బట్టలు పట్టుకుని తినటం కాదు, కొత్త పదార్థాలు తీసుకుని తినటం కాదు. యేసయ్య అంటాడు, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసుకుంటే కొత్త బట్టలు వేసుకుంటాడు, లేకపోతే పాత బట్టలు వేసుకుంటాడు. ఎంత దరిద్రుడైనా కొత్త బట్టలు లేకపోతే వాడు ఉతుక్కొని ఆ బట్టలు వేసుకుంటాడు, మలినమైన వస్త్రాలు ధరిస్తాడు. ఎంత చేతగాని వాడైనా చిరిగిపోయిన వస్త్రాలు ఉన్నా కూడా వాటిని ఉతుక్కుని వేసుకుంటాడు. ప్రభు అంటాడు, వేసుకుంటే పాత బట్టలు వేసుకో, వేసుకుంటే కొత్త బట్టలు వేసుకో. సగం కొత్త సగం పాతది వేసుకోవద్దు. కింద పాతది పైన కొత్తది వేసుకొని తిరిగితే అటు పిచ్చోడు అంటారు. అన్ని పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేస్తే అది నిలవదు. ఎందుకంటే పాత బట్ట ఏమో బలహీనమైంది, కొత్త బట్ట బలమైంది. బలహీనానికి పెడితే ఆ బలమైనది పాత బట్టను చినుగులు ఎక్కువ చేస్తుంది. ఇదేమో గట్టిగా ఉంటుంది, అది పాతబడిపోయింది, ఉతికి ఆ చిరుగు నిలవదు. చిరుగు ఎక్కువైపోయి మొత్తం పెద్ద రంధ్రం అయిపోద్ది, అది పనికి రాకుండా పోద్ది. మా చిన్నతనంలో మా జేజమ్మ పాత బట్టలు ఎప్పుడు కుడుతుండేది. ముసలామే, మా నాన్న అమ్మ ముసలామే, వెంకటలక్ష్మమ్మ ఆమె పేరు. పాత బట్టలు ఏమైనా ఉంటే శుద్ధి తీసుకొని దారం తీసుకొని కుడుతూ ఉండేది. ఆ పాత బట్ట చిరిగిపోయిందని మడిచి ఆ కుట్లు వేస్తూ ఉండేది. ఒక్కోసారి ఒక టైలర్ దగ్గరికి ఏదైనా తీసుకెళ్తే మా ఊరిలో జంగం పొల్లయ్య అని
ఒక ఆయన ఉన్నాడు టైలరు, పేదోడు. ఒక గింజలు ఇస్తే కుట్లు వేసేవాడు. ఆయన దగ్గర టైలర్ కాబట్టి బట్టలు ముక్కలు ఉంటాయి, కొత్త బట్టలు కుట్టిన ముక్కలు ఉంటాయి. ఈ పాత బట్ట తీసుకెళ్ళి మా జాజమ్మ ఇది కుట్టాయంటే ఆ పాత బట్టకు కొత్త ఒక ముక్క వేసి కుట్టేది. అది నిలవదు. 2 ఉతుకులు ఉతుకగానే ఆ చిరుగు మళ్ళీ పోద్ది. కొత్తది ఉంటుంది, కనపడుతుంటుంది, పాతది పోద్ది. ఎవడను పాత బట్టకు కొత్త గుడ్డ మనం మాసిక వేసేవాళ్ళు. మాసిక వేయడం దరిద్రం అండి. మాసిక అనేది దరిద్రతకు సాదృశ్యం. నీ జీవితానికి మాసిక వేసుకుంటున్నావా? దేవుడు నీకు కొత్త జీవితం ఇస్తే ఇంకా పాత జీవితంలో కొనసాగుతూ మాసిక వేస్తున్నావా? కొత్తదంతో మార్పు అనేటువంటి వేషధారణ, నటన, యాక్షన్. మేము కూడా రక్షించబడ్డాం, మేము కూడా నీతిమంతులమే అని నీతి అనే కొత్త వస్త్రాన్ని తీసుకెళ్ళి పాత జీవితానికి మాసిక వేస్తున్నావా? ఎంతకాలం మాసిక బతుకుతావు అండి. ఊర్లలో మనం వంట వండుకునే డేక్షాలు పాతబడిపోతే మాటలు వేస్తారు. మాటలు ఏం చేస్తారండి? కంచరోళ్ళు ఏం చేస్తారండి? బొగ్గులు పెట్టి దాని మీద వేసి అది అంటిస్తారు. దానికి మాటలు వేస్తారు. మాటలు కూడా వస్తారు. దరిద్రం. కొత్త డేక్ష ఎవరికొడికి శక్తి లేదు. ఆ పాతోటినే మళ్ళీ 2 సార్లు అన్నం వండితే మళ్ళీ బొక్కపడుద్ది, మళ్ళీ అంతరం పడుద్ది. మాటల బతుక. దేవుడు కొత్త జీవితం నీకు ఇస్తే, కొత్త వస్త్రం నీకు దేవుడు ఇస్తే, ఆ కొత్త వస్త్రం తీసుకెళ్ళి పాత బట్టకు మాసికెత్తే పాత బట్ట నిలవదు. ఏది ఉడిగిపోద్దో అది ఊడిపోద్ది. ఆ ఊడిపోయే పాత జీవితాన్ని పట్టుకుని ఎలాడుతున్నావు? ఇంకా ఆ పాత బతుకే బాగా కావాలి, ఆ పాత బంధుత్వాలే, పాత స్నేహితాలే. మాకు దేవుడితో పని లేదు, సంఘంతో పని లేదు, మాకు మారు మనసు అవసరం లేదు, మాకు భక్తి అవసరం లేదు, విశ్వాసం అవసరం లేదు, మాకు రక్షణ అవసరం లేదు, మా బతుకులు ఇలాగే ఉంటాయిలే, మేము క్రైస్తవులమే అని చెప్పుకోవడానికి మాత్రం నువ్వు క్రైస్తవ జీవితం చూస్తావా? పాతది గతించిపోయింది, ఇదిగో సమస్తము క్రొత్తమైంది. 2 కొరింథీయులకు 5:17 మాట ఉంది, చూడనవసరం లేదు. ఎప్పుడండి కొత్త జీవితం? ఎప్పుడు కొత్త అనుభవాలు? ఎప్పుడు కొత్త ఆలోచనలు? ఎప్పుడు కొత్త సాక్ష్యాలు? దేవుడు కొత్తది కోరుకుంటూ ఉంటే నువ్వు పాత జీవితమే జీవిస్తూ చాలు ప్రభువా, ఈ జీవితమే చాలు అనుకుంటున్నావా? దేవునికి పాఠం చెప్తున్నావా? ఏది ఉడిగిపోద్దో అది ఊడిపోద్ది. ఇక పాత నిబంధన పోయింది, క్రొత్త నిబంధన దేవుడు మనకి ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధనలో కొత్త జీవితాన్ని మనం జీవించమని నూతన ప్రార్థనలు, నూతన స్తుతి ఆరాధన, నూతన సాక్ష్యములు, నూతన ఆలోచనలు, నూతన భావాలు చెప్పుకోండి. కొత్త సంవత్సరంలో కొత్త అనుభవాలు గుండా దేవుని ఘనపరచని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటే ఇంకా పాత జీవితాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నావా? ఆ పాత ఆచారాలు, ఆ పాత పద్ధతులు అవేనా మిమ్మల్ని బతికించేవి? దానివల్ల ఏమైనా దేవునికి ఏమైనా మహిమ, దేవునికి ఏమైనా సంతోషమా? నో. మనకు సౌందర్యం లేకపోయినా, సౌందర్యమైనటువంటి మరి ఆయా మరి సుగంధ ద్రవ్యాలు మనకు లేకపోతే మన దగ్గర సంపూర్ణంగా ఐశ్వర్యం లేకపోయినా, పరిపూర్ణమైన ధన సమృద్ధి మనకు లేకపోయినా దేవుడు ధనవంతుడు. హల్లెలూయా. ఆయన అందముతో, సౌందర్యంతో నింపుతాడు. ప్రార్థన చేసేవారి ముఖాలు ప్రకాశిస్తాయండి. నువ్వు పౌడర్ వేసుకుంటే ముఖం కొంచెంసేపు ప్రకాశిస్తేమో. నేను ఇంట్లో పౌడర్ వేసుకొని వస్తాను, చర్చికొచ్చేసరికి మళ్ళీ పౌడర్ వేసుకోవాలి. నేను ఆ పౌడర్ సరిపోదు, ముఖం కరువైంది కాబట్టి నల్లగైపోద్ది. మళ్ళీ బీరువా తీసి అది కొంచెం చల్లుకొని పూసుకొని రావాలి. ఎంతసేపు అండి ఈ పౌడర్లతోటి, ఈ పేస్టులతోటి మన ముఖాన్ని ప్రకాశింపజేద్దాం. క్రొత్తవి ప్రకాశిస్తాయి, పాతవి పాతగిలిపోయినాయి, అవి నల్లగా అయిపోతాయి. కొత్త కారు నువ్వు షోరూంలో తీసుకున్నావు అనుకోండి, ఇంటికి రాగానే ఏమవుతుంది? సెకండ్ హ్యాండ్ అయిపోద్ది. ఏంటది? ఏ హ్యాండ్ అది? షాపులో ఉన్నప్పుడు అది ఫస్ట్ హ్యాండ్, బ్రాండ్ న్యూ అంటాం. ఏమంటే దాన్ని బ్రాండ్ న్యూ అంటాం. ఇంటికి రాగానే పాతది అయిపోద్ది. లక్షలు పెట్టి కొన్నా కూడా, ₹1,00,000 కారు కొన్నా ఇంటికి రాగానే సెకండ్ హ్యాండ్. ఎవడైనా మళ్ళీ దాన్ని అమ్మాలంటే సగానికి సగం అడుగుతాడు, ఏడుస్తూ అమ్ముకోవాలి. దేవుని పిల్లరా, మనము బ్రాండ్ న్యూ పీపుల్. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్రాండ్ న్యూగా చేశాడు. సంఘం అనేది షోరూమ్. హల్లెలూయా. దేవుని షోరూమ్ ఏదనేది సంఘం. ఈ దేవుని షోరూంలో నువ్వు కారులం కాదు, మనము మెడలం కాదు, మిద్దులం కాదు, దేవుని పిల్లలం. హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారా మనం అభిషేకించబడ్డం. దేవుని పిల్లలు, దేవుని సౌందర్యం మనలో ప్రకాశిస్తూ ఉంది. ఇంకా నువ్వు పాత జీవితాన్ని పులుముకుంటున్నావా? పాత లోకాన్ని పులుముకొని ఇక మేము కూడా భక్తులమే అని చెప్పుకుంటున్నావా? ఆ భక్తి ఆయనకు అవసరం లేదు.
నాకు సమయం లేదు, ముగించాలి. ఇదమున ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, ఎవడును పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము పోయాడు. పోస్తే లోపల ఆ పాత దాంట్లో పాత తిత్తిలో పోసిన కొత్త ద్రాక్షరసము పొంగి ఆ పాత తిత్తి అసలే పాతబడిపోయి బలహీనమైపోయింది, అది పగిలి ద్రాక్షరసం వేస్ట్ అయిపోద్ది. ఎవడు కూడా తెలివినవాడు పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోయాడు. ద్రాక్షరసము హృదయానికి సంతోషం కలిగించేదని వాక్యంలో ఉంది. యేసయ్య ద్రాక్షరసం కూడా శ్రేష్టమైన తన రక్తాన్ని ఖర్చాడు. యేసయ్య నీ కోసం నా కోసము వస్త్రహీనుడిగా దిగంబరిగా ఒక అంగవస్త్రంతో సెలవు వేయబడ్డాడు. ఆయనకు మంచి వస్త్రాలు వేయలే, ఉదరంగా వస్త్రం వేశారు కానీ మరి తీసేశారు. ఎగతాళి చేయడానికి వీరు రాజా అని చెప్పి వెక్కిరించడానికి వస్త్రం ధరించిపోజేశారు కానీ మళ్ళీ వస్త్రం తీసేసి కేవలం కడ్రాయర్ మీద ఆయన సెలవు వేశారు. ఆయన మీద వస్త్రాలు లేవు, ఆయన వస్త్రాలు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రక్షణ వస్త్రము, ఆ స్తుతి వస్త్రము, ఆ నూతన వస్త్రం, ఆ యొక్క పెళ్లి వస్త్రము, చాలా 7 రకాల వస్త్రాలు ఉన్నాయి. అది శ్రేష్టమైనటువంటి వస్త్రాలను దేవుడు నీకు ఇస్తే ఆ వస్త్రాలను వాడు సైతాన్ గడు దొంగిలించిపోయాడు. వాడు నిన్ను కొట్టి కొనవిడితో ఉంచి వస్త్రాలు దోచుకుని వెళ్ళిపోయాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావు. హల్లెలూయా. ఓ సంగమతో దేవుడు మాట్లాడుతుంటాడు, ఇదిగో నువ్వు దిగంబరి నీకు తెలియదు. సంగమా, నువ్వు దిగంబరిగా ఉంటూ నా మీద వస్త్రాలు ఉన్నాయని చెప్పుకుంటున్నావు. కొత్త సంవత్సరంలో నువ్వు ఇంకా దిగంబరిగా ఉన్నావా? ఆత్మ సంబంధ వస్త్రాలు నీ మీద లేవా? దేవుడేమో తన వస్త్రాలు పోగొట్టుకుని ఆ వస్త్రాలు నీకు ఇస్తే ఆ వస్త్రాలు లేకుండా పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేసినట్టుగా మాసిక బతుకులు బతుకుతున్నావా? దరిద్రంగా జీవిస్తున్నావా? ఆ దరిద్రమైన బతుకులు అవసరం లేదు. దేవుడు నన్ను సౌఖ్యమైన ఐశ్వర్యమైన ధనవంతమైన ఆత్మీయ జీవితాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు లోకంలో దరిద్రుడు పేదవాడి కావచ్చు, దేవుళ్ళు ధనవంతుడివి. హల్లెలూయా. ఈ దినమున మన మాసిక బతుకులు బతకొద్దు, మాటలు వేసుకుని జీవించే బతుకులు మనం బతకొద్దు. అందుకని పాత వాటిలో కొత్తది పోసి మేము కొత్తగా ఉన్నామని చెప్పుకోవడానికి నువ్వు జీవించవద్దు. దేవుడు ఎక్కిరింపబడ్డాడు. ఏది పాతగిరినో అది ఉడిగిపోద్ది, ఏది ఉడిగిపోద్దో అది ఊడిపోద్ది, అది కనపడద్దు. ఎంతకాలం అండి? ఇంకెంతకాలం? మన వయస్సు మించిపోతూ ఉంది. మనం సమాధి దగ్గర పడుతున్నాం. ఇంకా మనము మారుమనసు పొందకుండా ఉందామా? అందరిలో బలహీనతలు ఉంటాయండి, మానవుడిలో బలహీనతలు ఉంటాయి, సేవకులను మాలో కూడా బలహీనతలు ఉంటాయి. కానీ ఆ బలహీనతలను కొట్టుకుని పోవాలని నేను చిత్తం కాదు. ఆ బలహీనతల నుంచి బయటపడి, అయ్యా నువ్వు ఆ పాత బలహీనత నుంచి నన్ను విడిపించావు, నేను కొత్త జీవితం జీవిస్తున్నాను, నీకు స్తోత్రం అని చెప్పి ప్రభుత్వం దయచేసి ఆ మాట ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యంలో ఆయన ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఆయన కొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి విడిగిపోవునో అది నివర్తనమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇక మనకు మిగిలింది ఏంటంటే కొత్త భూమి, కొత్త ఆకాశం. హల్లెలూయా. యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు. ఇది పాతది పోద్ది, కొత్త ఆకాశము, కొత్త భూమి. 20 సంవత్సరాల పరిపాలన, ఆయన పరిపాలనలో మనం అందరము ఆయనను ప్రేమిస్తూ ఉంటాం, ఆయన స్తుతిస్తూ ఉంటాం, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ప్రభువును సాయించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా పాత నిబంధన మనం పూర్తిగా తీసివేయట్లేదు, కానీ పాత నిబంధనకి ఇప్పుడు మనకు అవసరం లేదు. క్రొత్త నిబంధనలో క్రొత్త జీవితాలను ఇచ్చాం. మాసిక బతుకులు మానేద్దాం, మాటల బతుకులు తీసేద్దాం. పాత వాటిలో కొత్తది పోసి కొత్త అనుభవాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పకుండా కొత్త జీవితాలు జీవిద్దాం. మంచి సాక్ష్యాలు కలిగి ఉందాం, మంచి భావాలు కలిగి ఉందాం, మంచి ఆలోచనలు కలిగి ఉందాం. నూతనమైన ప్రేమ, నూతనమైన ప్రవర్తన, నూతనమైన ఆరాధన చేద్దాం. ప్రభువును సాయించును గాక. ప్రార్థన చేసుకుందామా? మహా గొప్ప దేవా, మా యేసయ్య, నూతన సంవత్సరంలో 2వ ఆదివారాన్ని కూడా మాతో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. ఈ చిన్న సంఘంతో నువ్వు మాట్లాడావు స్తోత్రాలు, నాతో మాట్లాడిన స్తోత్రాలు. నన్ను మమ్మల్ని మీ నూతనత్వంతో నింపండి, నూతన అనుభవాలు గుండా మమ్మల్ని నడిపించండి. ఇంకా మా ఎదుట 11 మాసములు ఉన్నాయి. ఈ 11 మాసములు కూడా మా సంఘములో, మా కుటుంబాలలో, మా యొక్క లోక జీవితాల్లో మారుమనిసి పొందిన కొత్త జీవితాలు జీవించటకు, తద్వారా మిమ్మల్ని మహింపచ్చినట్టు మనం సిద్ధపరచండి. మీ పనులు చేయబోతున్నాం అయ్యా. చాలామంది గ్రామాలకు వెళ్ళిపోయారు, ఎన్నో కుటుంబాల వారు వెళ్ళిపోయారు. ఏ పనుల మీద వారు వెళ్ళారో వారిని తిరిగి మధ్యకు క్షేమంగా తీసుకుని రండి. ఏదైనా మన ప్రభా, ఇంతమందిని విశ్వాసులను మీరు నడిపించారు, మీకు స్తోత్రాలు. ఈ పరిస్థితులతో సహవాసం కొనసాగుటకు వీరితో కలిసి నాతో కలిసి వారు, మీరు మాతో ఉండగా మీ నామమున మీరు ఆజ్ఞాపించిన బలలో చేవేటకు సిద్ధపడి ఉన్నాం. పరిచారకులను సిద్ధపరచండి. నేను
ఆ రొట్టెను మీ శరీరముగాను ఆ పాత్రను మీ రక్తంగాను అభిషేకించి మీ ఆజ్ఞను పాటించుటకు ఈ ఆదివారంలో కూడా మాకు మీరు సహాయం చేయండి. దిన పరిచర్య మీద మాకు ముద్ర వేయండి. ఈరోజు మొదలుకొని వారమంతా ఉన్న పరిచర్య కోసం సిద్ధపరచండి అయ్యా. ఆత్మను రక్షించండి, పాపను రక్షించండి, విశ్వాసం ఉజ్జీవపరచండి, రోగులను స్వస్థపరచండి, మరణానికి దగ్గరగా ఉన్నవారిని బ్రతికించండి. నూతనమైన బ్రతుకులు మాకు అనుగ్రహించండి అయ్యా. మీకు అవమానకరమైన బ్రతుకులు మాకు లేకుండా మిమ్మల్ని మహింపరిచే ఘనమైన నూతన జీవితాలు మాకు అనుగ్రహించండి. యేసు నామములో రొట్టెను ప్రతిష్ఠించి అభిషేకించి పవిత్రపరచండి. నూనె ద్రాక్షరసమును పవిత్రపరిచి అభిషేకించండి. ఈ పనులు చేవేట్టుగా సిద్ధపరచండి. యోగ్యత అనుగ్రహించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.